IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన పార్టీ నేత కురవ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. అయితే రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్ వస్తున్నాడని తెలిసి భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఇక హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చి హెలికాప్టర్ దిగ్గానే దాని మీదకు దూసుకుపోయారు. దీంతో స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది. ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్లో వెళ్లడం ప్రమాదమని జగన్ కు సూచించారు పైలట్లు. దీంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు వైఎస్ జగన్. మరోపక్క హెలిప్యాడ్ దగ్గర సరిపడేంత సెక్యూరిటీ లేకపోవడం, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు హెలికాప్టర్ మీదకు తోసుకురావడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు వైసీపీ నేతలు. జెడ్+ సెక్యూరిటీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ జగన్ కు సెక్యూరిటీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే 2 సార్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు వైఎస్ జగన్. ఇప్పుడు రాప్తాడు పర్యటనలో ఏకంగా హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనమయ్యారు. ఇప్పటికైనా జగన్ సెక్యూరిటీపై ప్రభుత్వం ఆలోచించాలని అంటున్నారు.